సార్ మొసాద్ చీఫ్ హతమైనట్లుగా తెలుస్తోంది. అంటే ఖమేనీ హత్యకి ప్రతీకారం తీర్చుకున్నట్లేనా? ఇరాన్ పగ నెరవేరిందా? ఎస్ అండి. ఇప్పుడు మనకి ఇజ్రాయెల్లోను ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అతిపెద్ద విషయం ఏంటంటే మొసాద్ చీఫ్ అయిన డేవిడ్ బార్నియాని ఆల్రెడీ ఇరాన్ తన IRGC తన ఖైబర్ షేకెన్ మిసైల్ ద్వారా అటాక్ చేసి చంపేసింది అని. ఇది ఇరాన్లో ఇప్పుడు ఇజ్రాయెల్లో బాగా ఇది వ్యాప్తి చెందుతుంది. స్పెక్యులేషన్ ఎక్కువ ఉంది. కానీ ఇది మిస్ఇన్ఫర్మేషన్ అనుకోవాలా, నిజంగా IRGC పగ తీర్చుకుందా, ఇది ఇరాన్ పగ తీర్చుకుందని మనం చూడాలి. ఎందుకంటే ఇరాన్కి ఈ పరిస్థితిని తెప్పించింది ఒక రకంగా మొసాదే. అయతొల్లా అలీ ఖైమని చంపేసింది. అంతకుముందు వాళ్ళ యొక్క ఎంతో మంది కమాండర్లను చంపింది, న్యూక్లియర్ సైంటిస్టులు చంపింది, హౌతీస్ని అంతా ఒక స్పెషల్ ఆపరేషన్ అనేది చేసిందే మొసాద్. అంతకుముందు 8 నెలల క్రితం జూన్లో 12 రోజుల యుద్ధం సమయంలో కూడా ఒక పెద్ద డ్రోన్ ఫ్యాక్టరీనే టెహరాన్ రాజధానిలో మొసాద్ పెట్టగలిగిందంట. ఎందుకంటే మొసాద్ అనేది ఒక అత్యున్నతమైన స్పైయింగ్ ఏజెన్సీ. కాబట్టి ఈ మొసాద్ చీఫ్ ఈ డేవిడ్ బార్నియాని ఇప్పుడు కిల్ చేసినట్టు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది ఈ విషయాన్ని. కానీ అక్కడ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇది తిరస్కరించింది. మిసైల్ అటాక్ జరగడం నిజమనేది కూడా మనకి విజువల్స్ లో తెలిసిపోతుంది. ఇది టెల్ అవీవ్ లో మొసాద్ హెడ్ క్వార్టర్ మీద ఇరాన్ అటాక్ చేసింది. కానీ ఆ సమయంలో అక్కడ మొసాద్ చీఫ్ ఉన్నారా లేకపోతే ఎక్కడైనా సేఫ్ బంకర్ లో ఉన్నారనే తర్వాత విషయం. కాకపోతే మొసాద్ హెడ్ క్వార్టర్ అయితే అక్కడ పేలిపోయిందని తెలుస్తుంది. మొసాద్ హెడ్ క్వార్టర్ లో ఇరాన్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి రహస్య కేంద్రాలు అన్నిటి మీద అటాక్ చేసినట్టు తెలుస్తుంది ఇరాన్. అంటే మొసాద్ ని వెంటాడుతుందని తెలుస్తుంది. తర్వాత మొసాద్ ప్లాంట్ చేసిన ఒక మోల్స్ అంటే ఒక స్పైయింగ్ ఏజెన్సీ ఇప్పుడు మొసాద్ ఎవరి ద్వారా అయితే ఇరాన్ లో ఆపరేషన్ చేస్తుందో వాళ్ళందరినీ ఇరాన్ పట్టుకుంది. ఇప్పటికే ఒక జనరల్ అంటే అయతొల్లా అలీ ఖైమోని పక్కనే ఉండే ఒక జనరల్ ఒక మొసాద్ యొక్క ఏజెంట్ అని తెలుస్తుంది. ఆయన ఇక్కడ మిస్ అవ్వడం అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఒక రకంగా ఈ యుద్ధం ఏంటంటే పైకి యుద్ధంగా ఆయుధాల యుద్ధంగా అనిపిస్తుంది, కానీ ఇరానియన్ కి IRGCకి మొసాద్గా జరిగే ఒక పెద్ద యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇజ్రాయెల్ అమెరికాలో ఏంటంటే సుప్రీం మిలిటరీ పవర్సే, కానీ అది స్పైయింగ్ ఏజెన్సీస్ పవర్ఫుల్. ఎప్పటికంటే యుద్ధంలో ఎప్పుడు కూడా ఇంటెలిజెన్సే ప్రధానం. ఇంటెలిజెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత గొప్పగా విజయం సాధిస్తారనమాట. మరి ఇజ్రాయెల్ మొసాదే కాబట్టి ఈ మొసాద్ నాశనం చేయడమే ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లో భాగంగా చీఫ్ని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన హతమైనట్టే మనకి రిపోర్ట్లు ఉన్నాయి. మరి హతం అయిందా లేదనేది ఇజ్రాయెల్ ఇంకా కన్ఫర్మ్ చేయవలసి ఉందన్నమాట.